జేసీ దివాకర్ రెడ్డిలా సంస్కారహీనంగా మాట్లాడే భాష తనకు రాదన్నారు వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. ఒక పార్లమెంటు సభ్యుడిగా ఉన్న జేసీ రౌడీల భాష మాట్లాడుతున్నారని విమర్శించారు. కులాల పేరెత్తి మాట్లాడినందుకు జేసీని ఎంపీగా అనర్హుణ్ణి చేయాలన్నారు. దిగజారుడు రాజకీయాలు చేస్తే వ్యక్తి విసిరిన సవాల్పై తాను చర్చకు సిద్ధమంటున్న ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డితో మా ప్రతినిధి సుధీర్ ఫేస్ టు ఫేస్. సార్ చెప్పండి, రాయలసీమ అభివృద్ధికి వైసీపీ అడ్డుపడుతుంది, జగన్ తన చెంచాలతో తనను తిట్టిస్తున్నారు అని చెప్పేసి జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలను ఎలా తీసుకుంటారు? ఒకటండి, ఒక రాజకీయ నాయకుడు మీ ఊరికి వస్తా, మీ ఇంటికి వస్తా, నేను అట్టింటికి వస్తా అని చెప్పి సినిమా డైలాగులు మాట్లాడుతున్నాడు. ఒక 10-20 వేల మంది ఉన్నటువంటి బహిరంగ సభలో ముఖ్యమంత్రి సమక్షంలో ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి అనుభవం ఉంది అని చెప్పేటువంటి ఒక వ్యక్తి ఆ రకంగా మాట్లాడడం ఒకసారి తనను తాను ప్రశ్నించుకోవాలి. ఆ రకమైనటువంటి భాష ఎవరు వాడతారు? రౌడీలు వాడతారు. రౌడీయిజం అసలు ఉండకూడదు. రాయలసీమ ప్రాంతంలో ఫ్యాక్షన్ రౌడీజాలు పాదోలాలా అన్నటువంటి ఉద్దేశంతో ప్రాజెక్టులను టేకప్ చేసి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఫ్యాక్షన్ని టోటల్గా రూపుమాపినటువంటి రాజశేఖర్ గారిని తను విమర్శిస్తున్నాడు. నేను ఆధారంతో సహా అనేక సార్లు చెప్పాను, ప్రాజెక్టులకు మీకు ఆటంకం కాదు. హంద్రీనీవాని 40 టీఎంసీలో ఎన్టీ రామారావు శంకుస్థాపన చేస్తే తర్వాత నిధులు కేటాయించకపోతే చంద్రబాబు నాయుడు 40 టీఎంసీలకు శంకుస్థాపన చేసి మళ్ళీ 5 టీఎంసీలు కుదించి మళ్ళీ శంకుస్థాపన చేస్తే రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలలోనే పూర్తిసారి దాని నిధులు కేటాయించి దాన్ని ఒక స్థాయికి తీసుకొచ్చిన దాని వలన ఈరోజు రాయలసీమ ప్రజలకు ఆ ఫలాలు అందుతున్నాయి అని మేము మాట్లాడితే దానికి ఇష్టం వచ్చినటువంటి భాష మాట్లాడడం. నీకు రాజకీయ అనుభవం 40 సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం ఉంది. మేము మేబీ 8 సంవత్సరాలుగా నేను శాసనసభ్యుడిగా ఉన్నాను. కానీ మీలాంటి సంస్కారం లేనటువంటి భాష మాట్లాడేటువంటి అలవాటు అయితే లేదు. సంస్కారంతో క్రమశిక్షణతో రాజకీయాలు చేయాలి, ఏదైతే వాస్తవాలు ఉన్నాయో ప్రజలకు తెలియజేసే విషయంలో తెలియచేయాలి అన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు చేశాం. కానీ ఎక్కడ పడితే అక్కడ ఈ వేదిక కాని వేదికలలో తనకు ఏ ప్రోటోకాల్ లేనటువంటి వేదికలను ఎక్కి తను విమర్శింప చేస్తున్నారు అని అంటే ఆ ముఖ్యమంత్రి వారు ఎలాంటి వారు? ఆ ముఖ్యమంత్రి గారు దాన్ని ప్రోత్సహిస్తున్నారు కాబట్టి తన పనులు తన వ్యాపారాలు ఇంకా విస్తరించుకోవచ్చు అని చెప్పి రెచ్చిపోయేటువంటి దివాకర్ రెడ్డి లాంటి వాళ్ళని ఏమనాలా అన్నది ఒక్కసారి వాళ్ళకు వాళ్ళు ప్రశ్నించుకోవాలి. సార్, గతంలో జగన్ గారిని ఏకవచనంతో మాట్లాడారు. చాలా మా ఇద్దరి మధ్య అన్యోన్య బంధం ఉంది కాబట్టి తాను ఏకవచనంతో మాట్లాడాను. ఈ విషయంలో తన చెంచాలతోటి జానీ వాకర్ అని చెప్పేసి జేసీ దివాకర్ రెడ్డి కాదు జానీ వాకర్ అని చెప్పేసి మాట్లాడిచ్చారు అనే దానికి ఆయన చాలా బాధపడ్డట్టున్నారు. ఆ విషయానికి సంబంధించి ఆయన ఈరోజు చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. సంస్కారంతో కూడినటువంటి రాజకీయాల గురించి నేను చెప్పాను. కానీ తను బహిరంగ సభలో ఆ సుదీర్ఘ అనుభవంతో కూడా తన సంస్కారం లేని మాటలు మాట్లాడినాడు కాబట్టి నేను గతంలో చెప్పాను, 4 పెగ్గులు వేసుకొని వచ్చి మాట్లాడే జానీ వాకరేనా అని. నాకు తెలిసి 4 పెగ్గులు కాదు, ఆయన 6 పెగ్గులు వేసుకొని వస్తున్నట్టున్నాడు బహిరంగ సభల ముందు. ఒకవేళ తనను మద్యం దూరంగా ఉన్నాను అని అటువంటిది ఏమన్నా నాకు తెలియదు. మద్యం ఒకవేళ దూరంగా ఉన్నట్టుగానే ఉంటే అనిపిస్తే కన్నా తను అంతకన్నా ప్రమాదమైనటువంటి డ్రగ్స్ వాడొచ్చి మాట్లాడుతున్నాడేమో అని చెప్పి నాకైతే అనుమానం వస్తాను. లేకపోతే ఎవరు అటువంటి భాష వాడరు. ఏకవచనంతో అందరినీ మాట్లాడడం, సంస్కారహీనంగా తను ప్రవర్తించడం ఎంతవరకు సమంజసం? తను నిజంగా అంత పెద్ద రౌడీ అయి ఉండొచ్చు. మేము రౌడీలు చూస్తే కొంచెం దూరంగానే ఉంటాం. కానీ ఆ రౌడీ భాష మాట్లాడే ఈయన 1995లో పరిటాల రవీంద్ర అన్నటువంటి తెలుగుదేశం నాయకుడికి భయపడి తాడిపత్రిలో నామినేషన్ వేయకుండా పారిపోయినటువంటిది మర్చిపోయాడా ఈ దివాకర్ రెడ్డి అనేది ఒక్కసారి తను గుర్తుంచుకోవాలి. 81లో అనేకమైనటువంటి రాయలసీమ పైన చర్చలు జరిగిన 81 నుంచి అని చెప్పేటువంటి దివాకర్ రెడ్డి గారు 89 నుంచి కంటిన్యూస్గా 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు. తర్వాత మంత్రిగా పనిచేసి సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉందని చెప్తున్నారు. ఏమి సాధించారు? 89లో ఆయన పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి తర్వాత అంత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక్క ప్రాజెక్టులను నిర్మింపజేయడానికి ప్రయత్నం చేశాడా? పోదిరెట్టిపాడు ఎక్స్టెండ్ చేయడానికి ప్రయత్నం చేశాడా? లేకపోతే గండికోటం చేయడానికి ప్రయత్నం చేశాడా? లేకపోతే పైడిపాలెం అన్నటువంటిది నాకు తెలుసా? ఇవన్నీ చేసింది ఎవరంటే నాకు ప్రాజెక్ట్ నుంచి నేర్పుతారా అని అంటున్నాడు. నేను సూటిగా ప్రశ్నలు వేసిన దానికి సమాధానం చెప్పకుండా నీకు తెలిసి ఉండడం ఒకటి కాదు, చేసింది ఎవరు అన్నటువంటిది మర్చిపోకూడదు. ఆ చేసింది రాజశేఖర రెడ్డి గారు అని మేము చెప్తుంటే దాన్ని జీర్ణించుకోలేక మమ్మల్ని చెంచాగాలంటావా? చెంచా డ్యూటీ చేసేటువంటి ఇది మనకు లేదు. ఒక ఉన్నత స్థాయిలో విద్యను చేసాం. మాకు కూడా నీకంటే పెద్ద రాజకీయ నేపథ్యం ఉంది, మీకన్నా రాజకీయాలు అనుభవిస్తున్న కుటుంబం నుంచే వచ్చాను. కానీ నీలాగా చెంచా రాజకీయాలు చేయక
మేము ఒక రాజకీయ నాయకుడు రాజకీయాల్లో ప్రవేశిస్తే ఎలాగుండాలో అదే స్టేజ్లో నీ అంత డబ్బులు లేకుండా నీ అంత ఆర్భాటాలు నీ యొక్క పెద్ద పెద్ద బంగ్లాలు పెద్ద పెద్ద కార్లు మా దగ్గర లేకపోవచ్చు, కానీ సంస్కారం అనేది మా దగ్గర ఉంది. అదొకటి ఈ రాజకీయాల్లో వచ్చిన తర్వాత మేము నేర్చుకున్నది. నీకు అది లేదు, నువ్వు ఏది సూటిగా సమాధానం చెప్పవు. ఇట్లా విమర్శలు చేస్తే నీకు అది పాపులారిటీ వస్తుంది అని చెప్పి కులాల పేరెత్తి మాట్లాడుతావు. అసలు కులాల పేర్లెత్తి మాట్లాడినందుకు నేను బహిష్కరింపజేయాలి. కోర్టులు కూడా సుమోటోగా కేసు తీసుకొని నీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేస్తే ప్రజలకు సంతోషంగా ఉంటుంది. జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని, ఇలాంటి వ్యాఖ్యలు తనకు రావని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి చెప్తున్నారు. అదేవిధంగా రాయలసీమ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పేసి కూడా శ్రీకాంత్ రెడ్డి చెప్తున్నారు. ఏది ఏమైనా జేసీ దివాకర్ రెడ్డి విసిన్న సవాల్ను తాను స్వీకరించట్లేదని, అంతేకాకుండా బహిరంగ చర్చ ప్రాజెక్టులకు కావచ్చు, రాజకీయాలకు సంబంధించి ఏ వేదికైనా తాను ఉపయోగించుకుంటానని శ్రీకాంత్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ సత్యనారాయణతో